ఆవిడికి బదులుగా నేనే ఆ ఏడుకొండలవాడి గుడికి వెళ్ళి ఎలాగైనా తల్లి బిడ్డల్ని కలుపు తండ్రి అని ప్రార్థించాను. ఇది బంధమో అనుబంధమో నాకు తెలీదు, కానీ నాకు కూడా ఆవిడ్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండబుద్ధి కావడం లేదు. ఇక ఆవిడైతే రోజు నా రాక కోసం ఎదురు చూస్తుంది. అందుకే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అదంతా సరే, ఆవిడ చూసుకోవడానికి ఆవిడ తరపున వాళ్ళు ఆవిడ హస్బెండ్ రాలేదా? ఏమో, ఆయన ఇంతవరకు చూడలేదు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అట, ఎప్పుడూ బిజీగా ఉంటారట. ఎలాగైనా నన్నివాళ అంకుల్కి పరిచయం చేస్తానంది. నువ్వు చెప్పిందంతా ఓకే, కానీ కళ్యాణ్ గారు ఏమనుకుంటారోనని కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఏమీ అనుకోరు. నేను హాస్పిటల్కి రావటం, పేషెంట్స్కి సేవ చేయటం ఆయనకు కూడా ఇష్టమే. హలో కళ్యాణ్ గారు, హాస్పిటల్కి వెళ్తున్నారా? అవును. నాకు మీరు చేస్తుంది ఏం నచ్చట్లేదు. వాట్? నేనేం చేశాను సౌందర్య? అదే, మీ పెళ్లి దగ్గర పడింది కదా, ఇంకా మీరు రెస్ట్ తీసుకోకుండా హాస్పిటల్ చుట్టూ తిరగడం, మీతో పాటు స్వప్నని కూడా తిప్పడం. ఓ అదా? ఏం చేయమంటారు? ప్రొఫెషన్ ఈజ్ అ ప్రొఫెషన్. ఎలాంటి స్థితిలో ఉన్నా రోజు పేషెంట్స్ని అటెండ్ అవడం డాక్టర్గా నా బాధ్యత. చూడండి, మీ బాధ్యతని నేను కాదనడం లేదండి. ఐ అగ్రీ ఫర్ దట్. ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్. కానీ డాక్టర్లకు కూడా పర్సనల్ లైఫ్ అంటూ ఉండాలి కదా. అంటే? అదే, మీతో పాటు స్వప్న కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోవడం, 24 hours పేషెంట్లు మందులు అని ఆలోచించడం, ఇంటి పట్టునే ఉండి పెళ్లి రోజు నాటికి ఆరోగ్యంగా కళకళ్ళాడుతూ ఉండాల్సిన దాని మొహం ఏదో తప్పనిసరిగా ఉద్యోగం చేస్తున్నట్టు పీక్కుపోవడం అవసరమా? చెప్పండి. మీకంటూ పర్సనల్ లైఫే వద్దా? హాస్పిటల్ నుంచి అలసిపోయి మీరు ఇంటికొస్తే మీకోసం స్వప్న శుభ్రంగా రెడీ అయ్యి గుమగుమలాడే కాఫీ కప్పుతో ఎదురు చూస్తూ ఉండాలని మీకు అస్సలు అనిపించదా? సౌందర్య, క్షమించండి కళ్యాణ్ గారు, నేను అతి చనువు తీసుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను. రోజు తన ప్రొఫెషన్లో కష్టపడే మగాడు అలసిపోయి ఇంటికొస్తే లైఫ్ పార్ట్నర్ ప్రేమగా రీఛార్జ్ చేసేలా ఉండాలి. అంతేకాని తను కూడా సాయంత్రానికి అలసిపోయి తోటకూర కాడలాగా ఇంటికి చేరితే మగాడు రీఛార్జ్ అవ్వడం కాదు, ఇక దాంపత్యమే నిస్సారంగా మారుతుంది. కొన్నాళ్లు గడిచాక లైఫ్ ఇలాగైందేంటా అని మీరిద్దరూ లోపలే ఫీల్ అయిపోతూ బాధపడటం అవసరమా? అవసరమా అని అన్నీ తెలిసిన వారు మీరే ఆలోచించుకోండి. నేను రెడీ, బయలుదేరదామా? స్వప్న, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్కి రానక్కర్లేదు. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అదేంటి సడన్ గా? స్వప్న, వాడు చెప్పింది కూడా నిజమే కదమ్మా. ఏదో ఇన్నాళ్ళు జరిగిపోయింది, కానీ ఇక మీదట నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరిగితే బాగుండదు కదమ్మా. అది కాదంటే నేను... స్వప్న, అమ్మ చెప్తుంది కూడా నీ మంచి కోసమే కదా. అవునమ్మా, నా మనసులో ఉన్న మాటే వాడు చెప్పాడంటే ఆలోచించు. ఎప్పుడూ హాస్పిటలే ప్రపంచం అనుకుంటే ఎలా? మీకంటూ ఓ సొంత జీవితాన్ని,
అందమైన ప్రపంచాన్ని మీరే సృష్టించుకోవాలి కదా. అదంతా సరే కానీ స్వప్న ప్లీజ్, అందరూ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్, స్వప్న రాలేదా? త్వరలోనే పెళ్ళి కదా, అందుకే అమ్మ వెళ్ళొద్దంది. అంటే స్వప్న రాదు. ఇవాళ మాత్రమే కాదు, ఈ రోజు నుంచి. ఏమండి, స్వప్న ఇంకా రాలేదేమిటండి? ఏమో మరి. సిస్టర్, స్వప్న వచ్చిందా? మాట్లాడవేంటి గ్రేసీ? ఇందాకెప్పుడో ఇంట్లోంచి బయలుదేరింది అన్నావు కదా, ఇంతవరకు రాకపోవడం ఏమిటి? అంటే స్వప్న రాదని చెప్పారు ఎవరు? డాక్టర్ గారు. ఎందుకు? పెళ్లి దగ్గర పడింది కదా, అందుకే. ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే బావుండదు, ఇంట్లోనే ఉంటే మంచిది అని వాళ్ళ అత్తగారు అన్నారట. అందుకే రాలేదు. అదేమిటమ్మా, ఈ చీరను పెళ్లి కానుకగా స్వప్నకివ్వాలని నేను ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే. రాధా, అమ్మాయి వాళ్ళ అత్తగారు చెప్పింది నిజమే కదా. పెళ్ళయ్యేదాకా రోజూ హాస్పిటల్కి వస్తే బాగుండదు. అందుకని చెప్పా పెట్టకుండా మానేయాలా? ఆ మానేసేదేదో రేపటి నుంచి మానేయచ్చు కదా. సరే, ఇప్పుడేంటి? ఈ చీర అమ్మాయికి ఇవ్వాలి, అంతేనా? ఉమ్, సరే, ఇటు నేను డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఉహుం. ఇద్దరం కలిసే కదా ఇవ్వాలనుకున్నావు, మీరొక్కరూ వెళ్తే ఎలా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో, నాకు తెలీదు. నేను మాత్రం ఈ చీర నీవేళే నా చేతులతో స్వప్నకివ్వాలి. సిస్టర్, అమ్మాయి ఫోన్ నంబర్ మీకు తెలుసా? తెలుసండి. చెప్పండి. 93 హలో. హలో, ఎవరు? నేను కోటేశ్వరాన్ని మాట్లాడుతున్నాను, రాధా వాళ్ళ ఆయన్ని. మాట్లాడుతున్నది స్వప్నేనా? నేనే. ఏమ్మా, ఇవాళ నువ్వు తప్పకుండా వస్తావని తనతో చెప్పావట. నీకోసం కలవరిస్తోంది. అది నేను సిస్టర్ చెప్పారు, మీ కాబోయే అత్తగారు పెళ్ళయ్యే వరకు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పారని. ఆవిడ చెప్పలేదు, ఆయనే. ఓ, డాక్టర్ గారా? సరే, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ఒక్కసారి ఇక్కడికి రాగలుగుతావమ్మా? అది ఎవరమ్మా? అదే, ఆ రాధమ్మ వాళ్ళ ఆయన లైన్లో ఉన్నారు. ఒక్కసారి హాస్పిటల్కి రమ్మంటున్నారు. ఆవిడ నన్ను చూడాలని కలవరిస్తున్నారట. కానీ కళ్యాణ్ గారేమో నన్ను. వాడి మొహం. నేను నచ్చి చెప్తానులే గాని నువ్వు వెళ్ళిరమ్మా. వాళ్ళంత అభిమానంతో పిలుస్తూ ఉంటే వెళ్ళకపోతే బావుండదు. అలాగే. హలో. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనమ్మా, నీ రాక కోసం ఎదురు చూస్తాం. వెళ్ళొస్తానా ఆంటీ? అలాగే.
ఏమండి ఆ, ఏముందండి? వెంటనే బయలుదేరి వస్తానంది. అమ్మయ్యా, రాదమ్మా ఇప్పుడు ఇంజెక్షన్ చేయొచ్చా? ఇంకా ఆలస్యం ఎందుకు కానీ. హా. ఏంటి మళ్ళీ తప్పించుకుందాన్ని చూస్తున్నావా? మేడం చెప్పినట్టు పని పూర్తయ్యేదాకా నువ్వెంత గింజుకున్నా సరే నువ్విక్కడే మేమిక్కడే. నమస్తే మేడం. వాడేం చేస్తున్నాడు? బోన్లో పడ్డ ఎలుకలా గింజుకుంటున్నాడు మేడం. అలా అనుకుని కేర్లెస్ గా ఉంటే మొన్న తప్పించుకున్నాడు. లేదు మేడం, ఇప్పుడు అలా జరిగే ఛాన్సే లేదు మేడం. కుర్చీకి తాళతో కట్టేసినాం, కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాం. ఓకే ఓకే, చూడు, వాడికి కాపలా కాయడం మాత్రమే కాదు, నువ్వు ఇంకొకటి పని కూడా చూడాలి. చెప్పండి మేడం, మీరు చెప్పినట్టు చేయకపోతే అప్పుడు అడగండి. ఇంతకీ వాడెవడ మేడం? కోటి, అర్చన ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ కోటేశ్వరరావు. వాడికి ఈ మధ్య కొమ్ములొచ్చాయంట, ఓ చూపు చూడండి. అర్థమైంది మేడం. కాలో చెయ్యో తీయాలా, ఏకంగా చాల్తీనే లేపేయాలా? ఆహాహా, మర్డర్ దాకా పోనక్కర్లేదు, మా డాడీ జోలికి రాకుండా చేస్తే చాలు. అంటే కేవలం బెదిరించడం అంతేగా మేడం? ఓకే మేడం, పని అయిపోయినాక ఫోన్ చేస్తాను. ఏంటమ్మా, కేవలం బెదిరించమనే ఎందుకు చెప్తున్నావు? ఆ కోటిగాణ్ణి ఏకంగా లేపేస్తే సరిపోయేది కదా, మాట్లాడవేంటే? వద్దులే మమ్మీ, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఏంటమ్మా, ఆ కోటిగాడి మీద జాలి పడుతున్నావా? ఎంతైనా సేవలు చేశాడు కదా మమ్మీ, ఎంత కాదనుకున్నా ఒకప్పుడు డాడీకి ప్రాణం కదా, ప్రాణాలు తీయడం దాకా ఎందుకు? బతకని. ఏమండి, స్వప్న ఇంకా రాలేదేమిటండి? ఇంకా ఎందుకు రాలేదో నాకేం తెలుసు రాధా. వస్తుందన్నారు కదండి, నా కోసం తప్పకుండా వస్తుంది అని చెప్పారు కదండి. ఏమండి, మీకు ఆ పిల్ల ఎవరో తెలియకపోయినా ఇంత మంచి చీర కొని తెచ్చారు అంటే స్వప్న ఎంతగా సంతోషిస్తుందో తెలుసా? మనిద్దరం కలిసి ఆ అమ్మాయిని దీవిస్తే ఎంత మురిసిపోతుందో. రాధా, నీ వాలకం చూస్తూ ఉంటే ఆ పిల్లకెలాగూ తల్లిదండ్రులు లేరు, మనమే కన్యాదానం చేస్తే బాగుంటుంది అన్నట్టు రెడీ అయిపోతున్నావు. అలా చేస్తే మాత్రం తప్పేంటండి?
ఏమండి, స్వప్న లాంటి మంచి అమ్మాయికి అమ్మా నాన్నలుగా పీటల మీద కూర్చుని కన్యాదానం చేయగలిగితే నిజంగా అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. రాధా, నీకు తెలియకుండా నీలో వచ్చిన మార్పుని గమనించావా? ఏమిటండి అది? జ్ఞాపకాలు. మొన్నటిదాకా అర్చన జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూనే ఉండేవి. రాత్రింపగళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ అర్చన అర్చన అని కలవరిస్తూనే ఉండేదానివి. కానీ నీకు స్వప్న పరిచయం అయిన తర్వాత అర్చన గురించి బాధపడ్డం మానేసి స్వప్న స్వప్న అని కలవరిస్తున్నావు. అయ్యో, అదేం మాటండి. అర్చన మన బిడ్డ, స్వప్న ఏ తల్లి కన్న బిడ్డ. నన్ను అమ్మ అని పిలుస్తూ నాకెంతగానో దగ్గరైపోయింది. దూరమైన మన అర్చన్ని తనలో చూసుకునేలా చేసింది. బావుంది. అర్చన మన కన్న కూతురైతే స్వప్న మన పెంపుడు కూతురు అంటావు, అంతేనా? పోనీ అలాగే అనుకోండి, తప్పే ఉంది. ఆప్యాయంగా పలకరించే ఆడపిల్ల ఏ తల్లి కన్నబిడ్డ అయితే ఏమి? సార్, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు మాణిక్య. మన డ్రైవర్లు ఇద్దరు కొట్టుకుంటున్నారు సార్. ఆపాలన్నా ఆగడం లేదు. ఆఫీస్ అంతా చిందరవందర చేస్తున్నారు. ఒకరినొకరు చంపుకుంటారేమోనని భయంగా ఉంది సార్. ఎవరు వాళ్ళు? సార్, ఆ వివరాలన్నీ చెప్పే టైం లేదు. మీరు ఎక్కడున్నా వెంటనే ఆఫీస్కి వచ్చేయండి సార్. అలాగే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే సార్. మీరు చెప్పినట్టు మా సార్కి ఫోన్ చేశాను కదా, ఇక నన్ను వదిలేయండి. రాధా, ఏంటండి? మాణిక్యం ఫోన్ చేశాడు. ఆఫీస్లో ఏదో గొడవగా ఉందట. అయ్యో, ఏమైందంటండి? తెలీదు. వెళితే గాని విషయం అర్థం అవుతుంది. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఏమండి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా అండి? స్వప్న వస్తుంది కదా. పైగా మనిద్దరం కలిసి ఈ చీర ఇవ్వాలనుకున్నాం కదా. నిజమే రాధా, కానీ నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదండి, స్వప్న. రాధా, నీకు విషయం అర్థం కావటం లేదు. నేను వెళ్ళకపోతే అక్కడ పరిస్థితి ఘోరంగా తయారయ్యేటట్టు. ఏమండి, ఈ పాటికి స్వప్న వచ్చేస్తూనే ఉంటుందండి. ఒక్క 10 నిమిషాలు ఆగి వెళ్ళండి. రాధా ప్లీజ్, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అమ్మాయి వస్తే ఇక్కడే ఉండమని చెప్పు. వచ్చేస్తాను. స్వప్న, ఎలా ఉన్నారమ్మా? నాకేమిటి, చాలా సంతోషంగా ఉన్నానమ్మా. కానీ నువ్వే రావడం కొంచెం ఆలస్యం చేసావు. నువ్వు వస్తావని మా ఆయన ఎంతసేపు ఎదురు చూశారో తెలుసా? సారీ అమ్మా. నేను అయ్యో, ఈ మాత్రానికి సారీ ఎందుకమ్మా? ఇదిగో, నీకోసం ఈ చీర తెప్పించాను, తీసుకోమ్మా. ఎందుకు? ఎందుకేంటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కదా. ఇది నీకు నా పెళ్లి కానుకనుకో. తీసుకోమ్మా. కళ్యాణ తిలకంతో నువ్వు పెళ్లి కూతురుగా ఈ చీరనే కట్టుకోవాలి. ఈ చీరను కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చోవాలి. అమ్మా, ఇవాళ నిజంగా మా అమ్మే ఉంటే ఇలాగే చేసేదేమో. అనాథనైన నాకు ఆ అదృష్టం లేదు. కానీ మీరు నా కోసం ఎందుకు బాధపడతావమ్మా? నేనే మీ అమ్మని.